తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం చట్నీ రెసిపీగా ఇడ్లీ దోశల్లోకి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే గార్లిక్ చట్నీని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆనియన్ గార్లిక్ చట్నీని మనం తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న సైజు ఉల్లిపాయలను ఒక 3 ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్న సైజులో ఉంటాయి కదండి, అవి వేసుకుని ఈ విధంగా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేయాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఒక పావు కప్పు పైన తొక్క తీసినటువంటి వెల్లుల్లిని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నవి కాస్త చిన్నవిగా ఉన్నాయండి. మీ దగ్గర కాస్త పెద్దవి ఉన్నట్లయితే ఒక 15 తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రెండు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి రెండు కూడా కాస్త పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పటి వరకు మనం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకుందాము. కారానికి సరిపడని వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకుందాం. మనకి ఎండుమిరపకాయలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, అందుకని వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్కొని బాగా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా చక్కని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడించుకోవాలి. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చిశనగపప్పు మినపప్పుని కలిపి ఒక 1 టీ స్పూన్ తీసుకోండి. వీటిని కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుని చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆపుకోండి. స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ చట్నీని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీని మొత్తం కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుని దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇది ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.